ఏంటి సంగతులు? నిన్న వీడియోకి ఇది కంటిన్యూ. నిజామాబాద్ నుంచి మహారాష్ట్రలో ఉన్న తడోబా టైగర్ రిజర్వ్కి వచ్చాం కదా, ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. టైగర్ రిజర్వ్ అంటే జూ పార్కా కాదు. టైగర్ రిజర్వ్ అంటే మహారాష్ట్రలో ఉన్న 600 స్క్వేర్ కిలోమీటర్లో ఉండే ఒక అడవి. ఆ అడవిలో ఈ టైగర్లు తిరుగుతూ ఉంటాయి. ఆ టైగర్లని ఇండియన్ గవర్నమెంటు ఒక 1973లో ఒక పెద్ద పులులను కాపాడటానికి ఒక చట్టం చేసి, రిజర్వ్ అంటే న్యాచురల్గా అడవిలో తిరిగే పులుల్ని అక్కడే వాటిల్ని కాపాడుతూ ఉంటారు. మన ఇండియన్ గవర్నమెంటు ఒక్క పులిని కాపాడటానికి సంవత్సరానికి ఎంత ఖర్చు పెట్టిద్ది? ఒక గెస్ వేయండి, చెప్పేయాలా? 7 లక్షలు రూపీస్, 7 lakhs రూపీస్ ఖర్చు పెట్టిద్ది. మొత్తము ఇండియాలో ఉన్న పెద్ద పులులు 3600, కొంచెం అటు ఇటుగా. ప్రపంచంలో ఉన్న అన్ని పెద్ద పులులు కలిపి 5000 నుంచి 5500 మధ్యలో ఉంటాయని ఒక అంచనా. అందులో 75% టైగర్స్ ఇండియాలోనే ఉన్నాయి. వాటిల్ని కాపాడటానికి పెద్ద నిర్ణయమే తీసుకుంది 1973లో. ఎందుకు అంటే 1970లో 1400 పులుల కన్నా ఎక్కువ మిగలలేదు ఇండియాలో. 1900 సంవత్సరం ఆ టైంలో, అంతకన్నా ముందు ఆ టైంకి మనకి ఉన్న ఒక అంచనా ఇండియా మొత్తం మీద 4000 పులులు ఉండేవి. మిగతా అన్నీ ఏమైనాయి? చంపేశారు బ్రిటిష్ వాళ్ళు. లేకపోతే హంటింగ్ అని, వాటి కోసం, స్కిన్ కోసం అని, ట్రోఫీ అంటే సరదాగా నేను పెద్ద పులిని కాల్చానని చెప్పి వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి తలకాయల్ని గోళ్ల కోసము, ఎముకల కోసము రకరకాలు చంపేసి 1400 పులులకి తీసుకొస్తే నట్లు బోల్ట్లు బిగిచ్చి గవర్నమెంటు టైగర్ రిజర్వ్ అనేది ఒకటి పెట్టింది. ఇండియా మొత్తం మీద 58 టైగర్ రిజర్వులు ఉన్నాయి. ఆ 58 రిజర్వ్స్లో తడోబా అనేది కూడా ఒకటి. నల్లమలలో కూడా ఒకటి ఉంది. మనం ఇంత దూరం ఎందుకు వచ్చామంటే టైగర్స్ చూడటానికి ఇక్కడ ఛాన్సెస్ ఎక్కువ అనమాట. ఈ తడోబా టైగర్ రిజర్వ్లో మొత్తం 115 పులులు ఉన్నాయి. ఇండియా మొత్తం మీద 3500 ఉంటాయి, ఇక్కడ 115 ఉన్నాయి అనమాట. ఇందాక చెప్పాను కదా, జూ పార్క్ కాదు, వైల్డ్, న్యాచురల్గానే ఉంటాయి. ఆ న్యాచురల్గా ఉండే అడవిని కాపాడుతూ ఉంటుంది మన గవర్నమెంటు. పులులతో పాటు లెపర్డ్స్ అంటే జిట్ట పులులు, చిరుత పులులు కాదు. చిరుత పులులు అంటే చీటాస్, అవి ఇండియాలో లేవు, ఆఫ్రికాలోనే ఉన్నాయి. ఈ మధ్యనే కొన్ని నమీబియా దేశం నుంచి తీసుకొచ్చి న్యాచురల్గా మళ్ళీ రీఇంట్రడక్షన్ చేద్దాము. ఇంతకుముందు ఎప్పుడో ఉండేవి, 100 సంవత్సరాల నాడు చీటాస్ ఇండియాలో అంతరించిపోయినాయి కంప్లీట్గా. లెపర్డ్స్ ఉన్నాయి, ఎలుకబంట్లు, మనకి ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న రాబందులు 99.99% అంతరించిపోయినాయి. ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం, 1-2 స్పాటింగ్స్, చాలా రేరు. అది టైగర్ రిజర్వ్ అంటే. ఏ దేశాల్లో అయితే ఆ దేశంలో ఉండే ముఖ్యమైన జంతువులు అంతరించిపోతున్నాయో వాటిని కాపాడటానికి గవర్నమెంటు అలా పేరు పెట్టింది రిజర్వ్ అని. పాండా గడు తెలుసుగా, బ్లాక్ అండ్ వైట్ ఎలుకబంటిగాడు. చైనాలో పాండా రిజర్వులు ఉంటాయి, మన ఇండియాలో టైగర్ రిజర్వులు ఉన్నాయన్నమాట. ఈ మొత్తం ఈ తడోబా అనేది 600 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది, కొంచెం అటు ఇటు. దీనికి 10-15 గేట్లు ఉన్నాయి. ఆ గేట్లని జోన్స్ అంటారు. ఆ జోన్స్లో 2 రకాలు, కోర్ జోన్, బఫర్ జోన్. కోర్ జోన్ అంటే అక్కడికి లోపలికి వెళ్తే మనకి పెద్ద పులులు కనపడడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ, 90% పులులు కనపడతాయి. బఫర్ జోన్లోకి వెళ్తే 50-50 ఛాన్స్. మనం వచ్చింది బఫర్ జోన్. కోర్ జోన్కి ఎందుకు వెళ్ళలేదు? అపాయింట్మెంట్లు అయిపోయినాయి, దొరకలేదు. వచ్చే 4 రోజుల వరకు బుక్ అయిపోయినాయి. అందుకని ఈరోజు మనం వచ్చింది ఇదిగో చోరా గేటు. ఒక్కొక్క గేటు ఒక్కొక్క దగ్గర ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ గేటు ఇది ఇక్కడ ఉంది కదా, చోరా గేటు. ఇంకో గేట్ పక్కన ఉంటుందా అంటే అది 100 కిలోమీటర్లు పోవాలి. పులులు కనపడటానికి ఎక్కువగా ఛాన్స్ ఉండేది మొహల్రీ అనే కోర్ జోన్. ఇదేమో చోరా బఫర్ జోన్. గవర్నమెంట్ వెబ్సైట్లో డైరెక్ట్గా బుక్ చేసుకుంటే 4500, 5000, కొంచెం అటు ఇటుగా అంతే ఉంది, నాకు గుర్తులేదు సరిగ్గా. కానీ డీలర్ తోటి బుక్ చేయించాం మేము. వాళ్ళు ఎంత తీసుకున్నారు? 9500 తీసుకున్నారు. జిప్సీ వస్తుంది ఇక్కడికి. ఆ జిప్సీలో ఇక్కడ కూర్చొని 6 వెళ్ళొచ్చు మనం. అందుకని మనం 6 వచ్చాం. అది తడోబా. బండి కోసం వెయిటింగు, రాగానే జిప్సీ ఎక్కి లోపలికి వెళ్ళిపోదాం. పెద్ద పులులు కనపడకపోతే తిట్టుకోవద్దు, 50-50 ఛాన్స్ ముందే చెప్తున్నా. ఇదిగో ఇది ఇక్కడ ఉన్నాం ఇప్పుడు, టైగర్ రిజర్వ్.
ఇది అన్నమాట గేటు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడికి ఒక జిప్సీ వచ్చింది మనకి. ఇక్కడ రోజు రెండు ఉంటాయి. ఏది లోపలికి వెళ్ళే జోన్స్ రెండు అపాయింట్మెంట్లు ఉంటాయి. పొద్దున 9 గంటలకి ఒక రౌండ్ లోపలికి వెళ్తారు జిప్సీలు వేసుకొని. సెకండ్ రౌండ్ మధ్యాహ్నం 2ంటికి వెళ్ళిన తర్వాత 2 అవర్స్ 2 to 4 అవర్స్ మధ్యలో అనమాట. మనకేం చెప్పారంటే 2ంటికి జిప్సీ ఎక్కితే మళ్ళీ 6ంటికి వెనక్కి తీసుకొస్తామని చెప్పారు. ఇదిగో ఇక్కడ మ్యాప్ ఉంది. నేను విన్నది ఏంది అంటే కోర్ జోన్లోకి కనుక వెళ్తే వాళ్ళు మన ఫోన్స్ కూడా అలౌ చేయరంట. ఎందుకంటే కోర్ జోన్ అనేది ఇంకా గట్టిగా ప్రొటెక్షన్ ఎక్కువ పులులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి అవి మన ఫోన్లోంచి తీసే వెనకాల ఫ్లాష్ లైట్ వచ్చినా లేకపోతే పెద్దగా సౌండ్ చేసినా అవి బెదిరిపోతాయి. అందుకని పులి బెదరటం ఏంది, బెదిరిద్ది. అయితే అలౌ చేయరు, కానీ బఫర్ జోన్లో అలౌ చేస్తారు అని చెప్పి నేను విన్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోలు తీసుకొని ఇస్తే 50-50 బఫర్లో కూడా తీసుకుంటారో లేదో నాకు తెలియదు. నేను అడిగిన డీలర్ని అయితే మీరు తీసుకోవచ్చు అన్నట్టుగానే అన్నాడు. చూద్దాం. వెయిటింగ్ ఇక్కడ మనం 2 o'clock అపాయింట్మెంట్ అయితే 12:30 కల్లా వచ్చేసాం. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. చలిగా ఉందని చెప్పి హూడీ వేసుకున్నా. ఇక్కడికి రాగానే కొంచెం ఎండగా ఉంది, తీసేసి షర్ట్ వేసుకుంటా. ఇదిగో మనతో ఉన్నది ఇదిగో ఫ్రెండ్ ప్రవీణ్, ఇదిగో వెంకటరెడ్డి లివింగ్ లెజెండ్ 2.0, ఇదిగో తమ్ముడు రాజు, ఇదిగో అన్వేష్, ఇక్కడ ఇదిగో మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి హరి. ఏముంది లోపల తినడానికి? వాటర్ ఉన్నాయా? అదిగో అది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ చిన్నగా ఇక్కడ ఏదో ఇల్లు ఏదో అమ్ముకుంటున్నారనమాట. పోహా, అటుకులు. ఏది లేనప్పుడు ఎలక్కాయ తినొచ్చు అంటావా? తినొచ్చు. స్వీట్ స్మెల్ వస్తుంది. ఏమి స్మెల్? బాగుంది. ఇక్కడ తినటానికి అక్కడ చూసిన పేలాలు తప్ప ఏం లేవు. చుట్టూ లోకల్ గైడ్ ఒకరికి ఫోన్ చేస్తే 10 కిలోమీటర్లు వెళ్ళి తినేసి రండి అని చెప్పాడు. ఇదిగో ఎలక్కాయ చెట్టు ఈ మధ్య తగ్గిపోయినాయి. మొత్తం ఈ పులుల్ని కాపాడటానికి ఒక్కొక్క టైగర్కి 7 లక్షలు అని చెప్పాను కదా. మొత్తం అన్ని పులుల్ని కాపాడటానికి ఇండియా గవర్నమెంట్ ప్రతి సంవత్సరము 250 కోట్లు ఖర్చు పెట్టింది. పల్లిపప్పులు వేయలేదు ఇందులో? ఉన్నాయా? ఇదేంద్ర ఉప్పేరేంద్ర ఇల్లు ఉప్పు కాదు అటుకులు ఎంత తిన్నా ఆకలి ఆగట్లే. వెళ్ళి ఏమైనా తినేసి వద్దాం. ఇంకా గంట టైం ఉంది మనకి. బయటకు వెళ్ళి కొంచెం స్నాక్స్ తిని వచ్చేలోపు
ఎన్ని బళ్ళు రెడీ అయినాయో చూడండి ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 బళ్ళు వచ్చేసినాయి. అందరూ రెడీ అవుతున్నారు వెళ్ళటానికి లోపలికి, సఫారీకి వెళ్ళటానికి. ఇదిగో ఇది మన బండి జిప్సీ. ఎక్కేద్దాం. వచ్చాం తడవ ఓకే. ఇది బ్యాగ్ ఇక్కడ పెడదాం. ఒక్క బండి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన విజిటర్స్ కూడా కనపడుతున్నారు, యూరోపియన్స్ అనుకుంటా. ఇంకేంటంటే కోర్ జోన్లో కూడా ఎక్కువ బళ్ళు ఒకటేసారి ఇట్లా కంటిన్యూస్గా వెళ్తూ ఉంటే పెద్ద పులులు సాలిటరీ యానిమల్స్, అంటే సింగిల్గా ఉండటం ఇష్టం. అన్ని వెహికల్స్ కనపడుతుంటే లోపలికి వెళ్ళిపోయి తొందరగా కనపడవు అనమాట. పెద్ద పులులు లోపల దాక్కుంటాయి. ఓకే, జర్నీ స్టార్ట్స్. మన సఫారీ స్టార్ట్ అయింది. देखना पड़ेगा कहाँ पे मूवमेंट करेगा, मालूम हो जाता है सर? हाँ हमारा ग्रुप चलता है यहाँ पे. अच्छा, किसी को स्पॉट हुआ तो मैसेज डाल देता है. देख बर्रे को इधर डाले तो अच्छे आते हैं ना. అప్ అండ్ డౌన్ మొత్తం రౌండ్ ట్రిప్ 50 కిలోమీటర్లు ఉంటుంది అంటున్నారు. ఎవరికైనా ఒకరు కనపడింది అనుకో, వాళ్ళ దగ్గర పలానా దగ్గర పలానా నెంబర్ దగ్గర మేము కూర్చుంటామంటే 26, 14, 26, 27, प्राइवेट गाड़ी को अंदर नहीं आने देता होगा. प्राइवेट बंद हो गया. बैठे था పెట్టారు మార్కింగ్ పెట్టారు. ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, దాని మూమెంట్ని బట్టి వీళ్ళకి కనుక ఉన్నాయని అనిపిస్తే ఈ చుట్టుపక్కల అక్కడ ఆపుతున్నారు కాసేపు.
మామూలు క్వాలిటీ ఉండదు కరగవు. క్వాలిటీ ఉండదు. నేను పటాన్ చెట్లు ఫస్ట్ ఎక్కువ అలా తిప్పి మళ్ళీ పటాన్ చెట్లు తిప్పుతాడు కదా వాడు ఇది కూడా అంతే చేస్తాను మన అన్న హీరో. ఇక్కడ ఒక లేక్ ఉంది, లేక్ దగ్గరికి వచ్చాం. ఎవరికి ఏం కనపడలేదు ఇప్పుడు దాకా, గంట అయింది కరెక్ట్. ఇక్కడ కాసేపు దిగచ్చు, రెస్ట్ రూమ్స్ అవి ఉన్నాయి, బాత్రూమ్స్. ఎవరికి కనపడినట్లేదు 4-5 బళ్ళల్లో, ఆ గ్లో లేదు మొహంలో. అట్లే అంతే ఓపెన్. ఇప్పుడు ఓపెన్ జీపుల్లో వచ్చినా ఏం కాదు అని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా. ఒక్క ఎలుగుబంట్లకి, చింపాంజీస్కి తప్ప, కోతులకి, ఈ 3 యానిమల్స్కి తప్ప మిగతా జంతువు దేనికైనా సరే ఇక్కడ ఒక జీపు, దీని లోపల మనుషులు కనపడరు. ఇదంతా ఒక పెద్ద యానిమల్కి మళ్ళీ కనపడిద్ది. అమ్మో పెద్ద యానిమల్ వచ్చింది అని చెప్పి దగ్గరికి రావన్నమాట. అదే అక్కడ వెళ్ళిపోతాడు పెద్ద గుర్తిస్తాడు కొద్దిగా ఉంటాడు జూనియర్లు కూడా తోలుదొండకాయ కాయలు ఉన్నాయిరా బాబు. దోల్దొండకాయలు అదిగా ఏంది గుర్తు అదే అన్నది అదేనా? అదే ఇక్కడ ఉన్నాయి. ఏంద్రా ఇగో ఇగో ఏదన్నా గుర్తు ఉద్దరు కానీ 5 గంటలు అయ్యా. ఇదేనా? ఇదిగో అన్న ఇగో ఇక్కడ ఉన్న చోటు అదిగో అబ్బో అవి ఎరకొట్టే
ఇగో దొండకాయలు అంటారు. ఇగో కనపడే ఇగో అవి కనుక తగిలిన అలర్జిక్ రియాక్షన్ వచ్చి పొంపుహారైద్ది దురదబుట్టే. ఇగో దొండకాయలు టచ్ కూడా చేయకూడదు దాన్ని. ఇగో ఎండిని ఇంకా డేంజర్. ఇగో అవి బ్లాక్ కలర్ ఉంటాయి చూడు ఎండిని. ఇదిగో ఎందుకంటే నీళ్ళు మాటి మంచిగా చిత్తన్నాను కదా, మంచిగా ఈ కొనసలు చెక్క తిరుగుతాయి. పక్షులు ఒక టైగరు 2 పిల్లలు ఇక్కడ ఆడుకుంటా ఇక్కడ కనపడినాయి అంట. అందుకే ఇక్కడ ఆపారు అందరినీ కనపడతాయేమోనని. ఇదిగో ఇదిగో టైగర్ వచ్చింది. ఇదిగో ఎస్ చూసారా, ఈ గిడ్డిలోకి వెళ్ళింది. గిడ్డి కూడా కదలకుండా వెళ్తుంది. అక్కడ గిడ్డి కూడా కదలకుండా వెళ్తుంది. పిల్లికి మళ్ళీ వెళ్తుంది అంటారు కదా, ఎందుకంటే టైగర్ కూడా పిల్లి జాతే. ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది, కానీ ఎలా వెళ్ళిపోయింది చూడు. ఇదిగో ఇక్కడ ఇదిగో ఇదిగో बाय तांदळी के येते का भी असा करता था ఈ చుట్టుపక్కల ఎక్కడ ఎంతసేపు ఉందో మనం దానికి కనపడము, కానీ మనల్ని మాత్రం చూస్తూనే ఉంటాడు. టైగర్ టైగర్ బ్యూటిఫుల్ యానిమల్. టైగర్స్ ని కాపాడుకోవాలి, లేకపోతే మనం చెప్పే గుర్తుందా, ఈరోజు డైనాసార్స్ ని టీవీలో ఎలా చూస్తున్నామో మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు టైగర్స్ ని అలా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అన్ని జీవులు స్టార్ట్ చేస్తున్నారు. వాడికి భయం వేసి పారిపోయి ఉంటాడు. ఇంత కూడా కదలలేదు గడ్డి. వాడికి ఆకలి అయ్యేదాన్ని బట్టి 15 కిలోల నుంచి 40 కిలోలు తింటాడు. ఒక్కసారి తింటే 3-4 రోజులు తినడు. ఇంకా ఇప్పుడు వచ్చినోడు మదరు, 2 బేబీస్ ఉన్నారంట వాడికి. బేబీస్ని ఎక్కడో దాచిపెట్టి వాటర్ తాగుదామని వెళ్ళిపోయాడు.
ఈ 600 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో ఏ పులికి ఆ పులి టెరిటోరీ ఉంటుంది. టెరిటోరీ అంటే ఫలానా ఈ ఏరియా నాదే అని చెప్పి బౌండరీ గీస్తాయి. బౌండరీకి ఇటువంటి గీతలు గీయవు. చెట్ల దగ్గర అన్ని కార్నర్స్కి ఇట్లా టాయిలెట్ వస్తాయి అన్నమాట. ఆ స్మెల్ చూసి వేరే యానిమల్స్, వేరే పులులు వచ్చి ఆ ఏరియాని క్లెయిమ్ చేసుకోవు. అమ్మో ఇక్కడ వేరే పులి ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోయి ఇంకో ఏరియాని క్లెయిమ్ చేసుకుంటాయి. ఆ ఏరియాలో వేరే పులి వచ్చి హంట్ చేయకూడదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పులులు వైల్డ్లో 10 నుంచి 15 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకవు. ఇంకా ఏంటంటే ప్రతి 2 నుంచి 3 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే బేబీస్ని పెడతాయి. అది కూడా 3-4 బేబీస్. ఎప్పుడైనా సరే ఏ యానిమల్ అయినా సరే పిల్లల్ని పెడితే అందులో పెరిగి పెద్ద అయ్యేది 25% ఆర్ 30%, 50%, 25 to 50%. అంటే 4 పిల్లల్ని పెడితే పెరిగి పెద్ద అయ్యేది 2. ఈకో సిస్టమ్ బ్యాలెన్సింగ్ అన్న. వేరే యానిమల్స్ తినేస్తాయి, స్ట్రాంగ్గా లేకుండా చనిపోతాయి, వైరస్లు అనుకొని చనిపోతాయి, వ్యాక్సిన్లు వేసుకోకూడదు యానిమల్స్. ఈ టైగర్ రిజర్వ్లో జింకలు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, వేరే యానిమల్స్ ఉన్నాయి. న్యాచురల్గానే వేటాడి తింటూ ఉంటాయి అన్నమాట ఈ పులులన్నీ. ఆ గౌర్ ఇందాక ఇక్కడ కనపడింది. గౌర్ ఈ బిగ్ క్యాట్స్ అంటే పులులు, సింహాలు, చిరుత పులులు, జిట్ట పులి, లెపర్డ్, చీటా, మౌంటైన్ లయన్, ఈ క్యాట్స్, బిగ్ క్యాట్స్ ఉన్నాయి కదా. ఈ 5 బిగ్ క్యాట్స్ కూడా ఒక యానిమల్ పిల్ల ఇంకొక పెద్ద యానిమల్కి కనపడితే, అంటే ఉదాహరణకి పులి పిల్లలు కనుక సింహానికి కనపడినాయి అంటే తినవు, మెడకాయ కొరికేసి చంపి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఫ్యూచర్ కాంపిటీషన్ని కట్ చేస్తున్నాయి అన్నమాట. మరి ఇక్కడ ఆచరణ ఏమన్నా 3 క్వింటాలు ఉంటుంది. ఇందాక మనం చూసిన పులి 300 కిలోలు, కొంచెం అటు ఇటు. చీటా, లెపర్డు, ఈ యానిమల్స్ ఏమో వేటాడి ఎమ్మడిపడి చంపుతాయి. సింహం కూడా అంతే ఒక రకంగా. కానీ పులి అంబుష్ హంటర్, అంటే పక్క నుంచి దాక్కుని మాటేసి పట్టుకుంటాయి అన్నమాట. కిల్లింగ్లో అదొక స్టైల్. ఇంకటి ఏంటంటే చిరుత పులులు, లెపర్డ్స్ ఇలాంటివి హంట్ చేసేటప్పుడు ఏమైందంటే జింకని, ఉదాహరణకు చెప్పాలంటే చిరుత పులి జింకని వేటాడేటప్పుడు 15 సెకండ్లలో జింక దొరకకపోతే ఆపేసింది, హంట్ చేయదు. ఎందుకంటే అది వెళ్ళే స్పీడ్కి బ్రెయిన్ హీట్ ఎక్కిపోయి లోపల నర్వస్ నాడీ మండలం ఉంటుంది కదా, ఆ బ్లడ్ వెసల్స్ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని బాడీ హీట్ పెరిగిపోయింది. అందుకని 15 సెకండ్లలో దొరకకపోతే ఆపేస్తాయి. మొత్తం మీద పులిని చూసాం. మనమే పుల్లు కదన్నా, మనమే పుల్లం. మన ఫ్రెండ్ హాయ్ చెప్పొచ్చాం వెళ్ళి. జరా వైల్డ్లో పులిని చూసావు ఇంతకుముందు? చూడలేదు, ఫస్ట్ టైం. ఎట్టుంది ఫీల్? ఎక్సైట్మెంట్కి కరెక్ట్గా ఉంది. కళ్ళలో కళ్ళు పెట్టి చూశాను నేను. గ్రేట్. అలా ఉంటుంది పులిని చూస్తే ఎక్సైట్మెంట్. ఏమన్నా కూడా చూసాం కదా ఇంకా. అనిపిస్తే
అదనమాట. ఇప్పుడు వచ్చాం. రే కింద తీసుకో. అన్న బ్యాగ్ తీసుకో. ఇక ఇక్కడి నుంచి ఇంటికి లాగేస్తాం 7 గంటలు. కానీ మరి పులిని చూద్దాం అనుకున్నాం, చూసాం.